ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తనను పిలవలేదని అందుకే రాలేదన్నారు మాజీ ఎంపీ రేణుకా చౌదరి. తాను ఇప్పుడున్న నాయకుల కంటే ముందు నుంచి ఎన్టీఆర్తో కలిసి పనిచేశానన్నారు. తనను తన కులాన్ని విమర్శిస్తే కండ తరిగేది ఏమీ లేదన్నారు. ఎన్టీఆర్ విగ్రహం పెడితే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు విమర్శిస్తున్నారు అంటున్న మాజీ ఎంపీ రేణుకా చౌదరితో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. సమావేశం ముగిసింది. మనతో పాటు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఎలా జరిగింది మీటింగ్? ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది? అన్ని అంశాలపైన చర్చించాం. ముఖ్యంగా SIR మీద మాట్లాడటం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో అన్నిటికంటే ముఖ్యమైన అంశం అదే. ఇతర రాష్ట్రాలని చూసి మనం గుణపాఠాలు నేర్చుకొని ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా వివరంగా అందరం మాట్లాడుకోవటం జరిగింది. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర నుంచి బలోపేతం చేసి, ముఖ్యంగా నేను చెప్పింది ఇదేంటంటే కార్యకర్తలు, మెయిన్ పాత కార్యకర్తలు ఎవరైతే నెగ్లెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ గురించి వెంటనే మీరు చర్య తీసుకొని వాళ్ళని సంతృప్తి పడే విధానంగా పార్టీ ఆలోచించాలనేది నేను చెప్పినది. ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది, ఇందుకు సంబంధించి మీకు ఆహ్వానం ఉందా? ఎందుకు రాలేదు? అసలు ఏం జరిగింది? నన్ను ఆహ్వానించలేదు, ఎవరు నన్ను పిలవలేదు. ఇవాళ ఇక్కడ కూర్చున్న తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు అందరికంటే ముందు భుజానికి భుజం ఆనిచ్చి నందమూరి పక్కన నేను నిలబడ్డాను. వాళ్ళు పిలిస్తే నేను పెరగను, పిలవకపోతే నేను తరగను. కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. ఎంత ఇన్సెక్యూర్ స్మాల్ మైండెడ్ పీపుల్ ఉంటే కావాలని ఈ విధంగా చేసి దేనికి? ఇదే విధంగా మా కులాన్ని ఎక్కిరించే ఆలోచనలు పెట్టుకొని ఏదో నన్ను నలగొడితే నా కులం చెడిపోతుంది అనేది భ్రమ. ఇంకంత బలం పెరుగుతుంది అంతే. ముఖ్యంగా నిన్న సీఎం గారు మాట్లాడినప్పుడు మా పథకాలకు ఇందిరమ్మ అలాగే ఎన్టీఆర్ పథకాలను మేము ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తున్నామంటున్నారు. దీనిపై మీ కామెంట్? కామెంట్ ఏముంది? ఆయన అక్కడ తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయనే కదా ఇక్కడ కాంగ్రెస్ లోకి. కాబట్టి ఇద్దరు గొప్ప నాయకులుగా ఆయన వాళ్ళని ఆదర్శంగా భావించి ఆయన చెప్తున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ నేతలు, అనుబంధ సంఘాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. దానిపై మీ కామెంట్? ఎందుకు విమర్శలు చేస్తున్నాయి? ఎందుకు చేస్తున్నారు వాళ్ళు విమర్శ? దేనికి? ఇప్పుడు దేశ చరిత్ర మీరు తిరగేసి చూస్తే ఎన్టీఆర్ది సువర్ణాక్షరాల్లో ఆయన పేరు రాసి ఉంటుంది. సామాన్యం కాదు. ఈవేళ తమిళనాడులో విజయన్ 2 సంవత్సరాల్లో పార్టీ స్థాపించి దిగ్విజయంగా గెలిచొచ్చారు. ఆ రోజుల్లో 9 నెలల్లో ఒక పార్టీ ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు. అదేవిధంగా ఎంతో సంచలనంగా ఆయన అమాయకులు, అనామకులు నాలాంటి వాళ్ళు ఎవరైతే మేము పిక్చర్లోనే లేము, రాజకీయ అనుభవం లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి అందరికీ అవకాశం కలిగించి ఇవాళ చంద్రబాబు నాయుడు రాజ్యం వెళ్తున్నారంటే కేవలం నందమూరి తారక రామారావు ఆలోచన విధానం. ఆ రోజు ఆయన పట్టుబడిన కంకణం, ఆ పట్టుదలతో ఆయన ఒక పార్టీ స్థాపించటం, ఆ విధంగా రావటం. కాబట్టి ఇవాల్టి వరకు ఆయన ఆ రోజుల్లో అదే కాకుండా నేషనల్ ఫ్రంట్ అని కోalition గవర్నమెంట్స్ ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఊహించని విధానంలో ఆయన వెళ్ళి ప్రచారం చేసి దేవీలాల్ గారి కోసం. ఆ రోజుల్లో కూడా నేను ఏకైక మహిళ ఆయన టీంలో నేను ఉండింది, నేను ఒక్కదాన్ని. అందుకే ఆయన బహిరంగ సభల్లోనే నా పార్టీలో ఏకైక మగవాడు నా రేణుక అని చెప్పి అనటం జరిగింది. నాకు చాలా గర్వంగా ఉంది, నాకు చాలా గొప్పగా ఉంది. నా సామాజిక వర్గం నుంచి అంత పెద్ద నాయకుడు ఆ స్థాయికి ఆయన ఏర్పాటు చేసి రాజకీయాల్లోనే ఒక నూతన విధానం అమలు చేసి సిద్ధాంతాలని పాటించే విధానంగా ఆ రోజుల్లో ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కులు కేటాయించిన నందమూరి గారు నువ్వు విగ్రహం పెట్టినా పెట్టకపోయినా ఆయన ఎన్నాటికి శాశ్వతం, అమర్ హై. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ ఈ రకంగా సెంటిమెంట్ రాజేస్తుందని చెప్పి కూడా భావించవచ్చా? అంటే ఈ విగ్రహ రాజకీయంతో బీఆర్ఎస్ పాపం వాళ్ళకి ఇంకేం దొరకలేదు కాబట్టి చేతులు కాలనే ఆకులు పట్టుకొని కుయ్యముర్రో మొత్తుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం కమెంటింగ్ ఆన్ బీఆర్ఎస్. అది టైం వేస్ట్ కార్యక్రమం. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు, సీఎం మధ్య ఏమైనా గ్యాప్ ఉందా? అంటే మీరు ఏదైతే ఇటీవల మీ ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే అంటే ముఖ్యంగా మీ ఫాలోవర్స్ కి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటిది కూడా వచ్చింది. అదే దాంట్లో వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వాల్సిందే, అది నేను చూసుకుంటా. ఇది మా ఆస్తిలో వాటాలు కాదు.
ఇవి ఇవ్వబోయేది మనం కార్యకర్తల కోసం. కార్యకర్తల కోసం ఒక కంఠం మాట్లాడుతుంది అని అంటే అది నాది. ఐ విల్ ఫైట్ ఫర్ ద కార్యకర్త. నా చుట్టం కాదు, నా గొట్టం కాదు. నేను మాట్లాడుతూ ఉండేది పార్టీని బలోపేతం చేసేదానికి. గ్రామ స్థాయి నుంచి పై వరకు ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్లు మేము అనుభవించిన నరకం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు తెలుసు. ఇండ్లు ఆస్తులు తగలబెట్టేసి చచ్చిపోయిన శవాల పైన కూడా చేతులు నరికేసిన వాస్తవాలు అందరికీ తెలుసు. ఇంత జరిగినా కూడా నువ్వు అసలైన కార్యకర్తను గుర్తించకుండా రిజల్టులన్నీ ఊహించుకుంటా అయ్యే పని కాదు. కాబట్టి కొన్ని చేదు నిజాలు చెప్పుకోవాల్సి వస్తుంది. పంటి డాక్టర్కి వెళ్ళినప్పుడు పొడిచి నిన్ను బాగు చేస్తాడు, అయితే అది అవసరం. అంటే ముఖ్యంగా అంటే సీఎం అలాగే పిసిసి మధ్య మన గ్యాప్ ఉందని మీరు గమనించారా ఏంటి మేడం? నాకు గ్యాప్ ప్యాపు నాకు సంబంధం లేదు సార్. వాళ్ళిద్దరికి ఒక బాధ్యత కేంద్రం కేటాయించింది, కంపల్సరీగా పనిచేయాల. మొన్న ఏదో ఒక టీవీ ఛానల్ అట్లా పిచ్చి పిచ్చిగా వాళ్ళు ప్రచారం చేశారు, చాలా శోచనీయం. ఇది మేము సహించము. మహేష్ గౌడ్ గారు ఈజ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఆయన్ని కేంద్రం కేటాయించింది మాకు. ఆ బాధ్యతను వహిస్తూ ఉండంగా ఉన్నటివి లేనాటివి సృష్టించి కేవలం ఒక్క ఛానల్ అలా చర్చించటం. హూ ఆర్ దే? ఇవన్నీ పేగులు పొట్టజీంచుకుంటే పేగులు కాళ్ళ మీద పడతాయి. జాగ్రత్తగా నడిస్తే మంచిది. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే తన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకుంటానని చెప్పి కూడా రేణుకా చౌదరి చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సీఎం పిసిసి అధ్యక్షుడు ఇద్దరు కూడా వారికి కేటాయించినటువంటి బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి సమన్వయంతో ముందుకు వెళ్తేనే బాగుంటుంది అని చెప్పి కూడా రేణుకా చౌదరి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హేమంత్తో వేణు, జీ న్యూస్,